వెల్కమ్ టు ఎన్ఎస్ టీవీ. నేను రాజీవ్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. నిర్మల్ పట్టణంలో గాజుల్పేట్ దివ్యాంగుల భవనం నందు లూయిస్ బ్రెయిలీ జయంతి సందర్భంగా తెలంగాణ దివ్యాంగుల పునరావాస అభివృద్ధి ఆర్గనైజేషన్ ఆధ్వర్యంలో ఈ రోజు దివ్యాంగుల ఉపాధి లక్ష్యంగా పెట్టుకొని ఫినాయిల్, యాసిడ్, సర్ఫ్, హర్బల్ సబ్బులు, డిటర్జెంట్ లిక్విడ్లు, వింబార్ లిక్విడ్, టైల్స్ క్లీనింగ్ లిక్విడ్ మొదలగునవి మా తెలంగాణ దివ్యాంగుల పునరావాస అభివృద్ధి ఆర్గనైజేషన్లో తయారు చేయబడుతున్నదని తెలిపారు. లూయి బ్రెయిలీ సందర్భంగా తెలంగాణ దివ్యాంగుల పునర్వాస అభివృద్ధి ఆర్గనైజేషన్ ఆధ్వర్యంలో గాజులపేట యందు మా యొక్క కార్యాలయం ఉంది. ఈ కార్యాలయంలో నిరుపేదలైన దివ్యాంగుల కొరకు ఏ ఉపాధి లేకుండా ఒక పెన్షన్ మీదనే ఆధారపడి నిత్య సరుకులు పెరగడం వల్ల మేము దివ్యాంగుల కొరకు సబ్బులు, పై సబ్బులు, ఫినాయిళ్ళు, సర్ఫులు, డిటర్జెంట్, ఇది బట్టలు పిండడానికి, ఇలాంటి చాలా మేము మా యందు మా దివ్యాంగుల చేత తయారు చేసి మార్కెటింగ్ చేయడం జరుగుతుంది. కాబట్టి మేము ఎందుకు ఈ నిర్ణయం తీసుకున్నామంటే దివ్యాంగులకు ఏ ఉపాధి లేకుండా ఉండడం వల్ల వారికి ఒక ఉపాధి కల్పిస్తూ వారికి ఒక జీవనోపాధి కొరకు మేము మా దివ్యాంగుల చేత తయారీ చేయించి మార్కెటింగ్ చేయడం జరుగుతుంది. కాబట్టి పెద్దలు, దాతలు మరియు గౌరవనీయులైనటువంటి మరియు ప్రభుత్వ అధికారులు ఇంకెంతోమంది మాకు సహకరించి మమ్మల్ని ఆదుకోవాల్సిన అవసరం ఉంది. కాబట్టి ఇలాంటి కార్యక్రమానికి మీరందరూ కూడా మాకు సపోర్ట్ చేసి మేము ముందుకు వెళ్ళే విధంగా చూడాలని చెప్పి కోరడం జరుగుతుంది. జై దివ్యాంగ్, జై జై దివ్యాంగ్.